హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదా. ఇవాళ రెసిపీ వచ్చి ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. 2 కట్టలు గోంగూర ఫ్రెష్గా తీసుకుందామండి. అవి చక్కగా ఒక్కొక్క ఆర్డర్లాగా ఒక్కొక్క ఆకులాగా తెంచుకుందాము. అది శుభ్రంగా నీళ్లు వేసి 2-3 సార్లు కడిగి పెట్టుకుందామండి. ఎందుకంటే అందులో ఇసుక ఏమైనా ఉంటుందేమో చూసుకొని మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసుకుని వేసుకుందాము. సగం ఉల్లిపాయ వేసుకుంటే చాలండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఈ రెసిపీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒక లైక్ ఇవ్వండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం. కొత్త రెసిపీస్తో మేము ముందుకుంటానండి. ఇప్పుడు మనం గోంగూర శుభ్రంగా కడుక్కున్నాను చూసారా, అది కూడా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని చక్కగా వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూసారా, ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇందులో ఇంకా మనం ఏమి వేస్తాం లేదండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత వేస్తాను, ఇవన్నీ ఇప్పుడే వేయను. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసి నీళ్లు వేడి చేసుకుందాం. ఎండు రొయ్యల కోసం నీళ్లు వేడి చేసుకుందాం. చక్కగా బాగా మరగాలండి. ఇప్పుడు మనం 1/2 కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఆ 1/2 కప్పు ఎండు రొయ్యలు మనం బాగా మరిగిన నీటిలో వేసుకొని ఒక పావు గంట నానబెట్టేసుకుందాం. ఎందుకంటే దాంట్లో ఇసుక, నీసు వాసన ఏమన్నా ఉన్నా పోతుంది. చూడండి, ఈ విధంగా చక్కగా మరగాలండి. నీళ్లు మరిగే నీటిలో వేసుకుందాం. గోంగూర చక్కగా ఉడుకుతుంది చూడండి. ప్లీజ్ అండి, ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ ఎండు రొయ్యలు గోంగూర కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. రంజాన్ పండగ, రంజాన్ మొదలవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. చక్కగా ఉడికిపోవాలండి అది. ఈ విధంగా చక్కగా ఉడకపెట్టుకొని మనం చూడండి, నీరు అంతా ఇంకిపోయింది చూసారా, ఒక చుక్క నీరు కూడా లేదు. ఇప్పుడు ఎండు రొయ్యలు కూడా చక్కగా నానినాయి కదండి వేడి నీళ్ళల్లో. అది 2-3 సార్లు శుభ్రమైన నీళ్లు వేసుకొని చక్కగా కడుక్కొని పక్కన పెట్టేద్దాం. చూడండి, చక్కగా కడిగేసి శుభ్రమైన నీళ్ళతో 2-3 సార్లు కడిగి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కడిగి పెట్టేసాను. ఇప్పుడు మనం గోంగూర చల్లారి ఉంటుంది కదండి, ఇది ఇప్పుడు మనం మెదుపుకుందాం. మెదిపి పక్కన పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైసీనెస్ అయినా ఏదైనా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇది చక్కగా చాలా చాలా పేస్ట్ స్మూత్గా అయిపోవాలండి. ఈ విధంగా చక్కగా మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేసుకుందాం. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు మనం రొయ్యలు ఫ్రై చేసుకోవటానికి ప్యాన్ పెట్టుకున్నానండి. నూనె 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె హీట్ ఎక్కాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం అందులో ఎండు రొయ్యలు వేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. చక్కగా ఫ్రై అవ్వాలి. అది క్రిస్పీగా రావాలండి. రొయ్యలు క్రిస్పీగా వచ్చాక మనం చక్కగా అప్పుడు చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రొయ్యలు మనకి నూనెలో ఫ్రై అవుతాయి. క్రిస్పీగా వస్తుంది అప్పుడు. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు అందులో మనం గోంగూర మెదిపి పెట్టుకున్నాం చూసారా, అది వేసుకుందాం. ఇంకా అందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ మనం గోంగూరలో వేసాం కదండి, ఇంకా వేయవసరం లేదు. చక్కగా ఫ్రై అయిపోతుంది.
ఇంకొకసారి మనం ఉప్పు సాల్ట్ రుచి చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అంతేనండి, ఎంతో ఈజీగా తొందరగా ఫాస్ట్గా అయిపోయి ఎండు రొయ్యలు గోంగూర కర్రీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నాన్ వెజ్ లేకపోయినా అప్పటికప్పుడు మనం ఎండు రొయ్యలు ఎండు చేపలు అవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఒక 5 మినిట్స్ మనం మగ్గిందనుకోండి, తాలింపు వేసుకున్నాక మగ్గిందనుకోండి, ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, ఈజీగా తొందరగా అయిపోయి ఎండు రొయ్యల గోంగూర కర్రీ రెసిపీ తయారైపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.